అయోధ్య బాలకరామ్ దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. బాలకరామ్ దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. నిన్న ఒక్కరోజే 5 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకోగా నేడు 3 లక్షల మంది దర్శించుకునే అవకాశం ఉంది. అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠతో అక్కడి ప్రజల జీవితాల్లో భారీ మార్పులే వచ్చాయి. వ్యాపారాలు దాదాపుగా 10 నుంచి 20 రెట్లు పెరిగాయి. బాలరాముని కరుణ వల్లే అమ్మకాలు భారీగా పెరిగాయని, మా జీవితాల్లో పెను మార్పులు వచ్చాయని వారంటున్నారు. అయోధ్యలో ఎలాంటి వస్తువులు ఎక్కువగా అమ్ముడయ్యాయి, ధరలు ఏ విధంగా ఉన్నాయి, అయోధ్యలో ఉన్న వ్యాపారుల పరిస్థితి ఏంటి, ఎంత మేర వ్యాపారం జరిగింది ఓసారి చూద్దాం. దివ్యరాముడి ప్రాణ ప్రతిష్ఠతో అయోధ్య ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలు భారీగా పెరిగాయి. దేశంలోని నలుమూలల నుంచి భక్తుల రాక పెరిగింది. ఎక్కువగా రామునికి సంబంధించిన ప్రతిమలు, జెండాలు, రామ ఆలయం నమూనా బొమ్మలు భారీగా అమ్ముడయ్యాయి. అయోధ్యలో క్షేత్రస్థాయి పరిస్థితిని మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. బాలరాముడి విగ్రహ ప్రతిష్ట తర్వాత పూర్తిగా అయోధ్య ముఖ చిత్రమే మారిపోయింది. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళ జీవితాల్లో ఒక పునర్జీవనం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు తిండి లేకుండా కరువుతో అల్లాడిన అయోధ్య ప్రాంతం అంతా కూడా మరోసారి రాముడి రాకతో పూర్తిగా మారిపోయింది. ఇక్కడ బిజినెస్లు అన్నీ కూడా కొన్ని వందల రెట్లు పెరిగినటువంటి దృశ్యాలను మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇక్కడ నుంచి దాదాపుగా 2 కిలోమీటర్ల పూర్తిగా షాప్స్ ఉంటాయి. మొత్తం జెండాలు అమ్మేటువంటి షాపులు, తర్వాత రామునికి సంబంధించినటువంటి రూపాలు, రామునికి సంబంధించినటువంటి ఐడియల్స్ అమ్మేటువంటి ప్రాంతం అంతా కూడా ఇదంతా కూడా రేట్లన్నీ కూడా ఒకప్పుడు 20-30 రూపాయలు ఉండేది అంతా కూడా ఇప్పుడు 200-300 రూపాయలు పెరిగినటువంటి అదృష్టాలను నిన్న ఒక్కరోజే కేవలం ఇండియా వైజ్గా రామ ప్రాణ ప్రతిష్టకు విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించి చూసుకుంటే దాదాపుగా 1,00,000 కోట్ల మేర బిజినెస్ జరిగినట్టు ట్రేడ్ యూనియన్లు, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ చెప్తుంది. సో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి చూసుకోవచ్చు, ఇవన్నీ కూడా ఈ బొమ్మలన్నీ కూడా బొమ్మలు, తర్వాత ఎక్కువగా అమ్ముడిపోయినటువంటి దాంట్లో రామ్లీలకు సంబంధించినటువంటి రాముడి విగ్రహాలు, తర్వాత రామ్ మందిర్కి సంబంధించినటువంటి నమూనా విగ్రహాలతో పాటుగా జెండాలు, అంటే రాముడు ఆంజనేయ స్వామి ఉండే విధంగా ఉండేటువంటి జెండాలకు సంబంధించి ఎక్కువగా భారీ మొత్తంలో అమ్మకాలు సాగినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా రాముడికి సంబంధించి కట్టేటువంటి ఇవన్నీ కూడా తాళ్ళు ఉంటాయి. సో రాముడిని ఆంజనేయ స్వామిని చాలా ధైర్యంతో కట్టేటువంటి ఆంజనేయుడు, రాముడికి సంబంధించినటువంటి దండలన్నీ కూడా పూర్తిగా ఎక్కువ మొత్తంలో అమ్ముడిపోయినటువంటి వాటిలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా జనాలతో కిక్కిరిచిపోతుంది. సో ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారం కూడా భారీగా పెరుగుతోంది. ఆల్మోస్ట్ లక్షల కోట్ల మేర వ్యాపారం జరుగుతుందంటే ఒక్కసారి ఆలోచించవచ్చు ఏ విధంగా రాముడి రాక అనేది ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారుల జీవన ముఖ చిత్రాన్ని మార్చేసిందో ఇప్పటికీ ఆలోచించాల్సినటువంటి విషయం. ఏదేమైనా వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల జీవితాలు, వ్యాపారుల జీవితాలు మాత్రం పూర్తిగా మారిపోయాయని చెప్పుకోవచ్చు. అయోధ్యలో స్థానిక వ్యాపారులు ఒకప్పుడు చిన్న చిన్న బొమ్మలు తయారు చేసి అమ్మేవారు. చాలని ఆదాయాలతో దుర్భరమైన పరిస్థితిలో జీవించేవారు. కానీ బాలరాముని విగ్రహ ప్రతిష్టకు కొద్ది రోజుల ముందు నుంచి వ్యాపారం రెట్టింపు అయిందని బొమ్మలు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్న ఒక స్ట్రీట్ వెండర్ చెప్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. సో మనతో పాటు ఒక చిన్న గుడి బొమ్మలు అమ్ముకునేటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఈ చిన్న బొమ్మల్ని చూస్తే నిజంగా చాలా ఎక్కువ ఇష్టపడేటువంటి చిన్నపిల్లలకి ఎక్కువ ఇష్టపడుతున్నారు. అలాంటి బొమ్మలు కూడా ఇక్కడ అయోధ్యలో అమ్ముతున్నారు. సో ఎట్లా ఉన్నాయి ధర, ఎట్లా మారింది ఇలా ఒక చిత్రం అని చూసుకున్నాం. कैसा था भैया, रामलला आने के बाद कुछ चेंज हुआ आपके कारोबार में? बहुत बड़ा बदलाव आया है. इससे पहले जब यहाँ निर्माण चल रहा था तब इतना बिजनेस बढ़िया नहीं था. अब आज से ही पहले दिन से ही बहुत बड़ा उछाल आया. पूरे चेंज हुआ क्या लाइवलीहुड? बहुत ज्यादा, बहुत कह नहीं सकते, बयान नहीं कर सकते, इतना फर्क आया. पुराने वाले टाइम पे प्रीवियस कैसा था? जीरो मान लो, बोनी हो गया तो नहीं हुआ तो ये चल रहा था पहले, पर लेकिन इनके निर्माण होने से बहुत बड़ा फर्क आया. कितने कमाते थे? की वही 250 रुपए की 200 की इनकम थी. आज 500-700 पे पहला दिन से ही चल. फुल खुशी दिख रहा है. बिल्कुल बिल्कुल హ్యాపీ. సో చూస్తున్నాం అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ జీవితాలు మారిపోయి మనం చాలా సంతోషంగా ఒకప్పుడు 100-200 చేసుకున్న వాళ్ళము ఇప్పుడు 500 నుంచి 1000 రూపాయల బిజినెస్ చేసుకుంటున్నామని చెప్తున్నవాడు చూస్తున్నాం. స్మితంతో రాజ్ కుమార్, అయోధ్య. అయోధ్యలో సందర్శించాల్సిన మందిరాలలో దశరథ మహల్ ఒకటి. త్రేతాయుగంలో ఈ దశరథ మహల్కు చారిత్రక ప్రాముఖ్యత ఉంది. దశరథ కుమారుడైన శ్రీరాముడు, భరత శత్రుఘ్నులు కుటుంబ సభ్యులు ఈ మహల్లో ఉండేవారట. అలాగే దశరథ బంధువులు వచ్చిన సమయంలో కూడా ఇక్కడే బస చేసేవారని చరిత్ర చెబుతోంది. చారిత్రక నేపథ్యం ఉన్న దశరథ మహల్ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తున్న మరిన్ని విశేషాలు చూడండి. పవిత్రమైన అయోధ్య నగరిలో చూడదగ్గ మరొక ప్రదేశం, మరొక మందిరం దశరథ మహల్. నా వెనక కనిపిస్తున్నదే దశరథ మహల్.
రాముడి తండ్రి దశరథుడు నిర్మించినటువంటి మహల్ ఇది. ఇక్కడి నుంచే ఇక్కడికి వచ్చేటువంటి అతిథుల కోసం అలాగే తన కుటుంబీకులతో దశరథుడు ఇక్కడే గడిపాడు. సో అంతటి ప్రాముఖ్యత ప్రాశస్తి కలిగినటువంటి చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి అత్యుత్తమమైనటువంటి ఒక మందిరంలో ఇది ఒకటి. దశరథ్ మహల్ హనుమాన్ గడి నుంచి సరిగ్గా 500 మీటర్ల దూరంలోనే ఈ దశరథ్ మహల్ ఉంది. సో ఈ హనుమాన్ గడిని దర్శించుకున్న తర్వాత అందరూ ఈ దశరథ్ మహల్ ను సందర్శిస్తారు. హనుమంతుడి మందిరం తర్వాత ఉన్నటువంటి దశరథుడిని సందర్శించుకున్న తర్వాత నేరుగా ఇక్కడి నుంచి మరొక 500 మీటర్ల దూరంలోనే రాముడి జన్మస్థలమైనటువంటి రామ మందిరం, బాలరాముడి మందిరం ఉంటుంది. సో వరుసగా తొలుత హనుమాన్ గడి, ఆ తర్వాత దశరథ్ మహల్, ఆ తర్వాత చివరగా రామ మందిర దర్శన. నిజానికి తులసీదాస్ రామాయణంలో కూడా రాముడిని దర్శించడం కంటే ముందే హనుమంతుడిని దర్శించాలనేటువంటి ఒక వరం హనుమంతుడు పొంది ఉన్నాడు. కనుక హనుమంతుడి దర్శనం కానిదే అయోధ్య యాత్ర అధూరా అంటారు, అయోధ్య యాత్ర అసంపూర్ణం అంటారు. సో ఆ నేపథ్యంలో ప్రస్తుతం మనం దశరథ్ మహల్ దగ్గర ఉన్నాం. దశరథ్ మహల్ యొక్క ప్రాముఖ్యత వివరించేందుకు మనతో పాటు అయోధ్య వాసులు ఉన్నారు. अयोध्या में दशरथ महल का भी बहुत इम्पोर्टेंस है, इसके बारे में क्या जानकारी? ये प्राचीन मंदिर है हमारे अयोध्या का। अयोध्या में सबसे प्राचीन मंदिर ये दशरथ महल है। जब उस समय के त्रेता युग में राम के जमाने के महाराजा दशरथ यहाँ रहा करते थे और यहीं से पूरे अयोध्या का संचालन हुआ करता था। यहीं से काफी मंदिर जुड़े हुए हैं। ये मंदिरों का प्रमुख मंदिर है ये दशरथ महल। यहाँ महंत अच्छे होते रहे, महंत जाते रहे। इसमें यहाँ के महंत श्री विद्यु गद्याचार्य सिंह महाराज हमारे गुरुजी महाराज जी हैं। उनके उत्तराधिकारी श्री कृपालु राम भूषण जी महाराज जी हैं। यहाँ के यही संस्कृत विद्यालय, गौ सेवा सब कार्य यहाँ से संचालित होते हैं। साधु संतों का कार्य चलता है। लमसम 2000 साधु संत रोज प्रतिदिन यहाँ भोजन करते हैं, भोजन प्रसाद पाते हैं। यहीं से और चीजें चलाई जाती हैं। मंदिर, राम मंदिर के भी महाराज जी उसमें सदस्य भी हैं। अच्छा, अंदर क्या क्या है? राम दरबार है? हाँ, अंदर में राम दरबार है। राम जी की विग्रह जो है, मूर्तियां जो हैं, बचपन बाल काल की हैं, क्रीड़ा काल की भी हैं और बड़े काल की हैं। तीनों मूर्तियां इस मंदिर में विराजमान हैं। जो अयोध्या आते उस पहले हनुमान गढ़ी को हनुमान को दर्शन करते, उसके बाद सेकंड यहाँ दर्शन करना जरूरी है, ऐसा संप्रदाय है जी। पहले यहाँ भक्त आते हैं, सरजू जी की बड़ी वही महिमा है। सरजू में स्नान करते हैं, शुद्ध होते हैं अपने को। शुद्ध होने के बाद तब हनुमान जी का दर्शन करते हैं। हनुमान जी उस समय राम जी के साथ जाने लगे गुप्तार घाट पर। गुप्त होने के लिए जब राम जी गए, हनुमान जी भी जाने लगे, लेकिन हनुमान जी को राम जी ने रोक दिया। ना, तुम मेरे साथ नहीं जा सकते, तुमको तुम्हारे ऊपर तो बहुत बड़ा भार है, तुम अयोध्या को सुरक्षित रखो, अयोध्या में तुमको रहना है। उस समय जब आतंकवादी यहाँ बम को फोड़ने के लिए आए थे, हनुमान जी ने अपने रूप में आकर के उस बम को भ्रष्ट किया है। जीर्णोद्धारण कर रहे हैं क्या? जीर्णोद्धारण कर रहे हैं इसका पूरा महल को? इसका जीर्णोद्धार सरकार द्वारा हो रहा है। ये सब लगे हुए हैं। इसका जीर्णोद्धार जो है सरकार द्वारा किया जा रहा है। ये पर्यटन विभाग करा रहा है। धन्यवाद जी। हमारा नाम श्री नारायण द्विवेदी ज्योतिषी जी के नाम से जाने जाते हैं। संस्कृत महाविद्यालय है, उसी में प्राचार्य। तो बहुत अच्छा जानकारी दिया, धन्यवाद। సో ఇది దశరథ్ మహల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యత. హనుమాన్ గడి తర్వాత దశరథ్ మహల్ అనేది సెకండ్ ప్లేస్ లో ఇది దర్శనం చేసుకోవాలి. సో మూడవ చోట దర్శనం, ఆఖరి దర్శనం రాముడి దర్శనం చేసుకోవాల్సి ఉంది. సో వరుసగా హనుమాన్ గడి, దశరథ్ మహల్, ఆ తర్వాత బాలరాముడి మందిరం దర్శనంతో ఈ అయోధ్య యాత్ర భక్తులది పూర్తవుతుంది. అంతటి చారిత్రక ప్రాముఖ్యత ఉన్నటువంటి దశరథ్ మహల్ ఇది. ఖచ్చితంగా భక్తులు సందర్శించుకోవాల్సినటువంటి మందిరం. దశరథ్ మహల్ నుంచి కెమెరామెన్ జబ్బర్ నాయక్ తో వెంకటేష్, సాక్షి టీవీ, అయోధ్య.